అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. 72వ ప్రపంచ అందాల పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం ఇక్కడే మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. గచ్చిబౌలి స్టేడియంలో గత రాత్రి చాలా అంగరంగ వైభవంగా ప్రపంచ దేశాల అందాల తారల మధ్య ఈ యొక్క పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మంత్రులు, మిస్ వరల్డ్కు సంబంధించిన ప్రతినిధుల మధ్య చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు ఈ యొక్క ప్రారంభోత్సవానికి 110 దేశాల నుంచి అందాల తారలంతా కూడా ఇండియాలోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క గచ్చిబౌలి స్టేడియంకి నిన్న వచ్చి ఇక్కడ తలుక్కుమన్నారు. అంటే హైదరాబాద్లోనే ప్రపంచ అందాలన్నీ ఇక్కడ ఒక్కసారిగా తలుక్కుమనడంతో హైదరాబాద్ మెరిసిపోయిందని చెప్పొచ్చు. నిన్న అంటే ఈ యొక్క పోటీలను తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు కావచ్చు, ఇక్కడికి సంబంధించి నిర్వాహకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కళాకారులు, ముఖ్యంగా వివిధ దేశాల కళా నృత్యాలను కూడా ఆ యొక్క ప్రారంభ పోటీల్లో నిర్వహించారు. అయితే 31 వరకు ఈ యొక్క పోటీలు సాగనున్నాయి. ఇక్కడ 110 దేశాలకు సంబంధించిన అందాల తారలందరూ కూడా నిన్న ర్యాంప్ వాక్ చేసి ఈ యొక్క స్టేడియంకే కాదు ఇక్కడున్న ప్రజలందరినీ అలరించిన పరిస్థితి. మరోవైపు పెద్ద ఎత్తున కళాఖండాలతోటి ప్రారంభ నృత్యాలు, వివిధ ఆఫ్రికాకు సంబంధించిన గోండుకు సంబంధించిన ఆ యొక్క నృత్యం కూడా ఇక్కడ ప్రదర్శించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున నిర్వహించిన ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే 13వ తారీఖు చార్మినార్ను సందర్శించడం, అదేవిధంగా అక్కడున్న కొన్ని పర్యాటకమైన ప్రాంతాలు, అదేవిధంగా గాజుల దుకాణాలను కూడా ఈ యొక్క టీం అంతా కూడా ఎవరైతే ప్రపంచ తారలు ఉన్నారో వీరంతా కూడా రేపు ఇక్కడ వాటన్నింటినీ సందర్శించనున్నారు. అక్కడ గాజులు కూడా కొనుగోలు చేయనున్నారు. అంటే ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ చార్మినార్ పరిసర అన్నింటినీ కూడా తెలంగాణ పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే దాదాపు 110 దేశాలకు సంబంధించిన అందాల తారలంతా అక్కడికి వెళ్ళి ఆ యొక్క చార్మినార్ అందాలను చూడడంతో పాటు, వాటిని తిలకించడంతో పాటు అక్కడున్న గాజుల దుకాణాలను సందర్శించి అక్కడ గాజులను కూడా కొనుగోలు చేసి ఆ ప్రాంతం అంతా సందడి చేస్తారు. మరోవైపు వివిధ పర్యాటక ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రపంచ పోటీల్లో చూపించడం, ప్రపంచ తారలకు చూపించడం, ప్రపంచ దేశాలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రుచి చూపించడం కోసం అనేక ప్రాంతాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ఏదైతే వరంగల్లో 1000 స్తంభాల గుడి కావచ్చు, నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ కావచ్చు, బోధాన్ పోచంపల్లి కావచ్చు, ఇలా చాలా స్పాట్స్లో ఆ యొక్క అందాల తారలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల విశిష్టతను తెలుసుకొని అక్కడ కొంత సందడి చేసే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ పోటీలను ఓవైపు అంటే భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు ఆవరించి నిన్నటి వరకు యుద్ధం జరిగిన పరిస్థితి మనం చూసినాం. నిన్న సాయంత్రం 4 గంటలకు కాల్పుల విరమణ కావచ్చు, ఏదైతే సైనిక చర్యలకు ఏదైతే శాంతియుతంగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ తర్వాతే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గతంలో అనేక సార్లు చెప్పింది. అంటే ప్రపంచ పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ద్వారా ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వివరించడంతో పాటు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగానే ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా చెప్పారు. నిన్న కూడా ఏదైతే ఈ యొక్క పోటీల ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రపంచం అంటే ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వార్ కూడా శాంతించాలి, ఇలాంటి పరిస్థితులు మరొకసారి రావద్దని కూడా నిన్న మాట్లాడడం చూస్తున్నాం. అయితే 31 వరకు నిర్వహించే ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల సందర్శనతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా అందాల తారలకు చూపించడం, ఎట్ ద సేమ్ టైం వాటన్నిటిని మరింత పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం, అక్కడి నుంచి రెవెన్యూ రాబట్టుకునే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని తెలుస్తుంది. అయితే 31 వరకు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ యొక్క పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటుంది. ఇవి ఏదైతే అందాల తారలు ఉండే ఆ యొక్క హోటల్స్ కూడా, బస చేసే హోటల్స్ కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేసిందని చెప్పవచ్చు. వీటిని చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కూడా కొంతమంది తెలంగాణ పర్యాటక శాఖకు సంబంధించిన వెబ్సైట్లో ఉచితంగా కూడా కొంతమంది ఇప్పటికే ఎన్రోల్ చేసుకున్నారు. వారందరికీ కూడా ఉచితంగానే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఏదైతే పోటీలు నిర్వహించే ఆ యొక్క ప్రాంగణం మొత్తం కూడా చూసేందుకు, పోటీలను తిలకించేందుకు కూడా ప్రభుత్వం కొన్ని ఉచితమైన టికెట్లను ఇచ్చింది. అదేవిధంగా వీటిని తిలకించేందుకు కూడా చాలామంది ఆసక్తి పడుతున్నట్లుగా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.